మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ ప్రశాంతి ఆధ్వర్యంలో ఎడ్యుసెట్ ఫౌండేషన్ న్యూఢిల్లీ మరియు టాస్క్ హైదరాబాద్ వారి సహకారంతో యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో సెంటర్ ఫర్ ఎక్సలెంట్ను స్థాపించారు. 30 లక్షల వ్యయంతో ఎడ్యునెట్ ఫౌండేషన్ న్యూఢిల్లీ వారి సహకారంతో ఈ సెంటర్ను ఏర్పాటు చేశారు. 25 కంప్యూటర్లు, సర్వర్, ప్రొజెక్టర్ వంటి వాటిని స్పాన్సర్ చేశారు. ఎంజీయూ ఇంజనీరింగ్ కాలేజ్లోని ఈ సెంటర్లో 5 రోజుల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్స్గా ఉన్న పవన్, సుమిత్ల పర్యవేక్షణలో 25 మంది ఎంసీఏ మరియు ఇంజనీరింగ్ అధ్యాపకులకు శిక్షణ ఇచ్చారు. ఈ సెంటర్ మహాత్మా గాంధీ యూనివర్సిటీతో 3 సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం సెంటర్ ఫర్ ఎక్సలెంట్ కోఆర్డినేటర్గా ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ వై ప్రశాంతి వ్యవహరిస్తారు. 150 మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు అడ్వాన్స్ కంప్యూటర్ లాంగ్వేజ్లు, శాప్, పైథాన్, మెషిన్ లెర్నింగ్ మొదలైన వాటిలో సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నారు. దానితో పాటుగా కంపెనీలో ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తారు. ఈ కార్యక్రమానికి ఎడ్యునెట్ ఫౌండేషన్ న్యూఢిల్లీ వారి టీం నుండి రవీందర్ సింగ్, మహేష్, మోహన్, అలాగే టాస్క్ సంస్థ నుండి శ్రీకాంత్, సింహ, డైరెక్టర్ ప్రదీప్ రెడ్డి, సుధీర్లు సంస్థ నుండి ఈ సెంటర్ని నడపడంలో తమ వంతు పాత్రను నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా 5 రోజుల స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం జూలై 2 నుండి జూలై 6 తేదీ వరకు జరగనుంది. 25 మంది ఇంజనీరింగ్ మరియు ఎంసీఏ అధ్యాపకులకు ట్రైనింగ్ ఇచ్చారు. శిక్షణలో భాగంగా అత్యుత్తమమైన కంప్యూటర్ లాంగ్వేజ్లను నేర్పించి వారిలో నైపుణ్యాలను మరింత మెరుగుపరిచే విధంగా చేసి విద్యార్థులకు కూడా ప్లేస్మెంట్ ఇచ్చే దిశగా ఎడ్యునెట్ ఫౌండేషన్, టాస్క్ మరియు మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్లేస్మెంట్ సెల్ కృషి చేస్తుందని ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ వై ప్రశాంతి తెలిపారు. ఈ నైపుణ్యాలను విద్యార్థులు తమ ఉన్నత భవిష్యత్తుకి అనుకూల సాధనాలుగా చేసుకోవాలని ముఖ్య అతిథిగా హాజరైన యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాల రవి, వీసీ ఓఎస్డీ ప్రొఫెసర్ అంజిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ రేఖ, డాక్టర్ హరీష్, డాక్టర్ జయంతి, సుధారాణి, సంధ్య, రాజేశ్వరి, మౌనిక, అశ్విని, డాక్టర్ రమణారెడ్డి, దుర్గా ప్రసాద్, అవినాష్, మరేశ్వర్, శ్రీనివాస్, శివశంకర్ తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.